మై డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్, మీరు ఏపీ బోర్డులో ఉన్న తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ వీడియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎందుకనంటే మీరు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో 4 మార్క్స్ సెక్షన్ కానీ లేకపోతే లాంగ్ ఆన్సర్ సెక్షన్ లో యాక్టివిటీస్ ఆర్ వెరీ కామన్ గా వచ్చే క్వశ్చన్స్ కదా. సో మరి ఇలాంటి యాక్టివిటీస్ క్వశ్చన్స్ ని మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అని అంటే ఈ వీడియోలో నేను ప్రతి చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సిన 1 or 2 వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లిస్ట్ ఇవ్వబోతున్నాను. సో సేవ్ దిస్ వీడియో అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి యాక్టివిటీ అని అంటే ఎలా రాయాలి అని తెలిసి ఉండాలి ఫస్ట్. సో ఈ వీడియో లాస్ట్ లో నేను యాక్టివిటీని ఎలా ప్రెజెంట్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి అనేది కూడా డిస్కస్ చేస్తున్నాను. ఓకే, చలో ఫస్ట్ మనకి ఎక్కడ నుంచి లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అనేది మన ఏపీ స్టూడెంట్స్ కానీ టైటిల్ ఉంటుంది. అలాగే స్పెరికల్ మిర్రర్స్, రిఫ్లెక్షన్ స్పెరికల్ మిర్రర్స్, రిఫ్రాక్షన్ స్పెరికల్ లెన్సెస్ అని తెలంగాణ స్టూడెంట్స్ కి ఉంటుంది. ఈ 2 చాప్టర్స్ నుంచి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయనంటే, ఒకటి నాన్న ఇక్కడ ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయమనే యాక్టివిటీ ఒకటి ఉంటుంది. ఏది ఒక సన్ స్పెరికల్ కాన్కేవ్ మిర్రర్ ని కానీ లేకపోతే కాన్వెక్స్ లెన్స్ ని కానీ తీసుకొని సన్ రేస్ అన్ని దానికి పడేటట్టుగా ప్లేస్ చేసి అండ్ ఆ రేస్ అన్ని ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయో ఒక పేపర్ మీద పెట్టి చూడడం. ఈ యాక్టివిటీ ఉంది కదా, సో దీన్ని కూడా మనకి 4 మార్క్స్ సెక్షన్ లో అడిగే ఛాన్స్ ఉంది. చిన్న యాక్టివిటీ కదా అని వదిలేయడానికి వీలేదు. వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ దాని తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇమేజ్ ఫార్మేషన్ కి సంబంధించిన యాక్టివిటీ అంటే ఒక టేబుల్ తీసుకొని దానిపైన ఒక వీ స్టాండ్ పెట్టి మిర్రర్ ని కానీ లెన్స్ ని కానీ ప్లేస్ చేసి దానికి కొద్ది దూరంలో ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసి దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది అనేది స్క్రీన్ పెట్టి చూస్తాం కదా. దాన్ని బట్టి మనకి ఎవ్రీ కేస్ లో ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ కి అండ్ మిర్రర్ కి కానీ లెన్స్ కి కానీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని బట్టి మనకి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనము ఒక టేబుల్ రాస్తాం, గుర్తుందా ఆ యాక్టివిటీ. సో దీంట్లో ఇది మిర్రర్ స్పెరికల్ మిర్రర్స్ లో అయితే కాన్కేవ్ మిర్రర్ తో అయితే యాక్టివిటీ చూడండి, లేదంటే ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ యాక్టివిటీ చూడండి. ఈ 3 యాక్టివిటీస్ ఫ్రమ్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లేకపోతే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్. దెన్ దాని తర్వాత హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో దీని నుంచి కూడా మనకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందరు మేజర్ గా ఆలోచించే యాక్టివిటీ ఏంటంటే దీని నుంచి కేవలం ఈ ప్రిజం యాక్టివిటీ ఒకటి మాత్రమే చదువుకొని పోతారు, కానీ కాదు. ప్రిజం యాక్టివిటీతో పాటు మనకి ఈ ఆర్టిఫిషియల్ రెయిన్బోని ఫామ్ చేయడం ఎలా అనే ఒక యాక్టివిటీ కూడా వస్తుంది. సో దీన్ని మనకి 4 మార్క్స్ సెక్షన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఈ మధ్య ప్రీ ఫైనల్స్ లో కూడా ఈ యాక్టివిటీ వచ్చింది చాలా బోర్డ్స్ కి, కాబట్టి మిస్ చేయొద్దు, ఈ యాక్టివిటీని మిస్ చేయొద్దు. దెన్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ కానీ ఎలక్ట్రిసిటీ, దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బోల్డ్ అండ్ యాక్టివిటీస్ అన్ని మనకున్న సిలబస్ లో అన్ని యాక్టివిటీస్ ఎందులో ఉన్నాయనంటే ఈ చాప్టర్ అనే చెప్పాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఓమ్స్ లా నుంచి స్టార్ట్ చేస్తే దాని తర్వాత మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ లో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 4 ఫ్యాక్టర్స్ లో కూడా నాకు 3 ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఒకటి టెంపరేచర్, ఇంకొకటి లెంత్, ఇంకొకటి ఏరియా. సో టెంపరేచర్ కి రెసిస్టెన్స్ కి రిలేషన్ ఏంటి, టెంపరేచర్ కి రెసిస్టెన్స్ కి లెంత్ కి రెసిస్టెన్స్ కి ఏరియాకి రిలేషన్ ఏంటి అనేది ఒక్కొక్కటి సపరేట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి 3 యాక్టివిటీస్ అండ్ అలాగే ఇది ఒకటి 4. అండ్ దాంతో పాటుగా కూడా మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, సిరీస్ కాంబినేషన్ లో ఎలా ఉంటుంది అండ్ అలాగే ప్యారల్ కాంబినేషన్ లో ఎలా ఉంటుంది, డయాగ్రామ్ ని డ్రా చేసి పక్కన మనకి డెరివేషన్ రాసి ఫార్ములా డిరైవ్ చేస్తాం కదా, అది యాక్టివిటీ. సో దీని దగ్గర నుంచి 2 మొత్తం ఎన్ని ఇవి 3, 4, 5, 6 యాక్టివిటీస్ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం కానీ లేకపోతే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ చాప్టర్ నుంచి మనకి అఫ్ కోర్స్ ఫ్యూ యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ దాంట్లో మేజర్ అంటే చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. అవి అంతా ఇంపార్టెంట్ కాదు. మేజర్ గా చాలా సార్లు రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ది అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ యాక్టివిటీని చదువుకోండి. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ వైర్ ఎలా ఉంటుంది, లేదంటే సర్క్యులర్ కాయిల్, లేదంటే సోలనాయిడ్. ఈ 3 యాక్టివిటీస్ సపరేట్ గా ఇండివిజువల్ ఉంటాయి కదా, అవి కూడా ఈ 3 ఇంపార్టెంట్. ఇక్కడికి 4 అయినాయి. దెన్ దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టివిటీ ఉంటుంది నాన్న. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ స్ట్రైట్ వైర్ ని తీసుకొని దాని దగ్గరికి హార్ష్ తీసుకొస్తే మనకి ఒక బెండ్ అవుతుంది కదా, ఎందుకు బెండ్ అవుతుంది అన్న చెప్పే యాక్టివిటీ ఇది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇద్దరికి ఉంది, ఏపీ వాళ్ళకు ఉంది అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకు ఉంది, స్కిప్ చేయొద్దు. ఈ 4 యాక్టివిటీస్ ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి. సో మొత్తం ఎన్ని యాక్టివిటీస్ నాన్న? ఇక్కడ నుంచి 4, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 6 అండ్ మన లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ నుంచి ఇక్కడ నుంచి 2, 12 అండ్ ఇక్కడ నుంచి 3, 15 యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫిజిక్స్. సో వీలైతే నాకు టైం ఉంటే నేను కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో కూడా ఒకటి చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇది నోట్ డౌన్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, మీరు దాని నుంచి అయినా పీడిఎఫ్ లింక్ ఇస్తాను, మీరు దాని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తాను లాస్ట్ లో, అసలు యాక్టివిటీస్ ని ఎలా రాయాలి. ఎన్నిసార్లు చెప్పినా మన స్టూడెంట్స్ 6x6 కానీ లేకపోతే 8x8 కానీ తెచ్చుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని అంటే
యాక్టివిటీస్ ని ఎలా రాయాలన్న మినిమం ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో నేను ఇక్కడ చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. ఈ హెడ్డింగ్స్ ఖచ్చితంగా ఉండాలి ఒక యాక్టివిటీ రాసేటప్పుడు. ఎయిమ్ ఎందుకు రాస్తాం, నువ్వు ఒక యాక్టివిటీని ఎందుకు చేస్తున్నావు, ఇది ఆల్మోస్ట్ క్వశ్చన్ లోనే ఉంటది. ఎందుకు చెయ్యాలి ఈ యాక్టివిటీ అనేది క్వశ్చన్ లోనే ఉంటది. ఓకే, దాని తర్వాత ఈ యాక్టివిటీ చేయడానికి నీకు ఏమేమి వస్తువులు కావాలి అనేది రాయండి. రిక్వైర్డ్ మెటీరియల్స్ అని హెడ్డింగ్ పెట్టి ప్రొసీజర్, ఈ వస్తువులన్నింటిని తీసుకొని నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రొసీజర్. ఒకవేళ దాంట్లోనే సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్నా, లేకపోతే నార్మల్ డయాగ్రామ్ ఉన్నా, గ్రాఫ్ ఉన్నా, అదంతా కూడా ప్రొసీజర్ లోనే వెళ్ళిపోతుంది. ఈ యాక్టివిటీ ఇదంతా ప్రొసీజర్ చేసేటప్పుడు నువ్వు ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నావా, తీసుకుంటే ఏం తీసుకున్నావు, 1 లేదా 2, అంతకు మించి ప్రికాషన్స్ అవసరం లేదు. అబ్జర్వేషన్స్ కూడా అంతే. నువ్వు మొత్తం యాక్టివిటీ చేసిన తర్వాత నీకు ఏం అర్థమైంది, ఏం అబ్జర్వ్ చేసావు, ఆ అబ్జర్వేషన్స్ తో నీకు అర్థమైన కన్క్లూజన్ ఏంటి, కన్క్లూజన్ మళ్ళీ ఏమే వస్తుంది. ఓకే, సో ఇలాంటి హెడ్డింగ్స్ తో కనుక రాస్తే నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లేదంటే ఈ హెడ్డింగ్స్ తో దేనికో దానికి మార్కులు పోతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ ప్రొసీజర్ రాసేటప్పుడు మొత్తం ప్యాసేజ్ లాగా రాయకుండా ఇట్లా స్టెప్స్ లాగానన్నా లేకపోతే పాయింట్స్ లాగానన్నా రాయి, అప్పుడే మార్కులు బాగా పడతాయి. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటిని అండ్ అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఫస్ట్ ప్రయారిటీలో చదువుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్.